మనం ఈరోజు శ్రీ విశ్వవసునామ సంవత్సరం యొక్క ఫలితములు, ఈ యొక్క ఫలితాల్లో మనం మేజర్ ప్లానెట్స్ ఏవైతే గురువు, రాహువు, కేతు అయినటువంటి ఛాయాగ్రహాలు, గురుశనులు అయినటువంటి మేజర్ ప్లానెట్స్ యొక్క మార్పుల వల్ల ఎటువంటి ఫలితాలు జరుగుతాయి. ఒకటి, ప్రతి రాశికి నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రంలో వారు ఏ ఉపాసన చేయాలనేటువంటిది, మరియు అదేవిధంగా విశ్వవసు నామ సంవత్సరం ఉగాది అనగానే మనం చూసేది ఏమిటి, ఎప్పుడు కూడా ఏ కొత్త సంవత్సరం వచ్చిన పంచాంగంలో ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజ్యపూజ్యం అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఏంటి, మనం అవమానం పడేటువంటి ఏమిటి, ఏ రంగాల్లో మనం అవమానపడతాము అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ, ఈ యొక్క విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి, లగ్నం తెలిస్తే ఇంకా బెస్ట్ లగ్నం గురించి మనం తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, లేదంటే రాశి నుంచి చూసుకోండి. డోంట్ వరీ, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే లగ్నం ఎక్కువ ప్రభావితం చేస్తుందని ఎప్పుడు నేను లగ్నం గురించి చెప్తూ ఉంటాను. ఇక్కడ వృషభం వారికి ప్లానటరీ పొజిషన్స్ చూసుకుంటే లగ్నంలో ప్రజెంట్ గురువు ఉన్నాడు, ఆయన ధనస్థానంలోకి వెళ్ళబోతున్నాడు. ఇక్కడ మనం ఆదాయ వ్యయ విషయం కూడా చూసుకుంటే ఇక్కడ 11/5 ఉంది. అంటే ఆదాయం 11 అంటే సంవత్సరం మొత్తానికి ఒక 11 లక్షలు మీరు ఎర్న్ చేస్తున్నట్లయితే వ్యయం 5 లక్షలు ఉంది. సో హ్యాపీ బికాజ్ ఆఫ్ ఇక్కడ మీకు ఎప్పుడైతే ఈ వృషభం వారికి 2లో గురువు వెళ్తున్నాడు, లాభాధిపతి, గ్రహస్థితి కూడా అనుకూలిస్తుంది. ఇక అలాగే రాజ్యపూజ్యం, అవమానం. రాజ్యపూజ్యం విషయంలో ఒకటి రాజ్యపూజ్యం ఉంటే అవమానం 3 ఉంది. అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 1 ఉంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు, అవమానాలు. ఎక్కడ సొసైటీ మొత్తం అలా తయారైంది. 90% ఆఫ్ ఈ వ్యక్తి ఎక్కడ మిస్టేక్ చేస్తే దాన్ని హైలైట్ చేద్దాం, గాసిప్స్గా చెప్పుకుందాం అనే సొసైటీలో ఉన్నాం కాబట్టి ఇక్కడ మనం దాన్ని వదిలేసి అలా పట్టించుకోకూడదు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ అవమానం తగ్గాలి, రాజ్యపూజ్యం పెరగాలంటే వృషభం వారు ఎక్కువగా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, శని భగవానుడి దగ్గర దీపారాధన, ఇవి కనుక చేస్తున్నట్లయితే ఖచ్చితంగా రాజ్యపూజ్యం పెరుగుతుంది. అందులో పర్టికులర్గా మీకు మీ దశమాధిపతి శని రాహుతో కలిసి ఒక 2 నెలల పాటు ఉంటాడు. ఏప్రిల్ అండ్ మే, ఆ 2 నెలలు ఇంకాస్త జాగ్రత్తగా ఉండండి. కాకపోతే లాభంలో 2 గ్రహాలు, పాపగ్రహాలు ఉండడం చాలా మంచిది. మీకు దశమం నుంచి ఎప్పుడైతే లాభంలోకి వెళ్తున్నాడో కెరియర్ రిలేటెడ్ సంబంధించినటువంటి స్ట్రెస్ చాలా మటుకు తగ్గుతుంది. ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. కాకపోతే మీరు పర్టికులర్గా ఈ కుజుడు 12వ అధిపతి, ఖర్చులకి కారకుడు, కాస్త ఏప్రిల్ మే జూన్ మాసాల్లో కొంచెం నీచంలోకి వెళ్ళి ఉంటున్నాడు. అలా 2లో ఉంటే అలా నీచంలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఆ 3 నెలలు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, ఖర్చు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటూ, మరి అవమానం తగ్గాలి అంటే కూడా కుజుడికే చేసుకోవాలి. ఎందుకంటే 3వ స్థానంలో ఉండే కుజుడే అక్కడ అవమానం సంబంధించినట్టే. ఒక్కొక్కసారి చూడండి, మనం ఏదో మాట అంటాం, ఒక మాట పెరిగిపోయి ఒక ఘర్షణ వాతావరణానికి తీసుకెళ్తుంది. అలాంటప్పుడు మీరు స్కందుడిని ఆరాధించడము, కందులు దానంగా ఇవ్వడం చేస్తూ ఉన్నట్లయితే 100% మీకు అవమానం కలిగేటువంటి ఫలితాలు పూర్తిగా తగ్గుతాయి. ఇక ఈ సంవత్సరం మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వృషభం వారికి 5లో కేతు ఉన్నాడు. జూన్ వరకు తీసుకునే నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఫైనాన్షియల్ గ్రోత్ అయితే అలాగా ఉంటుందని మనం చెప్పుకున్నాము. సో డోంట్ వరీ. కాకపోతే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కేతు మారే లోపలే తీసుకుంటే మంచిది. 4వ స్థానంలో కేతు వస్తున్నాడు. సో కేతు ఈజ్ సంథింగ్ అబ్స్ట్రకిల్స్, ఆటంకాలు కలిగించేటువంటి గ్రహము. కాబట్టి మీరు ఏదైనా వాహనము, గృహము, ఆభరణాలు, ఎనీథింగ్, ఏదో స్థలము, పొలము ఏమి తీసుకున్నా వీలైనంత మటుకు జూన్ లోపలే తీసుకోండి. జూన్ వచ్చిందంటే కేతు 4లోకి వస్తాడు. 4లోకి వచ్చిన కేతు ఏమవుతుంది, ఏదో ఒక ఆటంకాలు వస్తుంటాయి. మరి మాకు కుదరదండి అప్పుడే తీసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ కేతు 4.5 దాదాపుగా సంవత్సరంన్నర పాటు ఉంటాడు. ఇక్కడ 4వ స్థానంలో సంవత్సరంన్నర పాటు ఉంటాడు. సంవత్సరం కొనకుండా ఉండాలంటే గణపతిని ధ్యానం చేసుకుంటూ ఒకసారి గణపతి ఆలయానికి వెళ్ళి అప్పుడు కొనుగోలు దగ్గరికి వెళ్ళండి. అప్పుడు ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఇక అలాగే ఈ సంవత్సరం ఎక్కువగా లాభంలో ఎప్పుడైతే శని ఉన్నాడో పర్టికులర్గా మీకు వివాహ సంబంధాలు బాగా కుదురుతాయి. ఇక్కడ షష్టగ్రహ కూటమి ఎప్పుడైతే వచ్చిందో ఈ 15 రోజులు కూడా ఎక్కువ ఉంటుంది. ఉగాది నుంచి ఒక 15 డేస్ వివాహ సంబంధాలు కుదరడం, ఇవన్నీ కూడా. అలాగే కాస్త ఉద్యోగం ఒకటే కాదు, వ్యాపారం కూడా చేయాలి, ఆన్లైన్లో ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచనలు పెరగడం,
ఇవన్నీ కూడా ఈ విశ్వవసు నామ సంవత్సరంలో మీకు పెరుగుతుంది. సంతానం కోసం ఇబ్బంది పడే వారికి కూడా జూన్ తర్వాత బాగుంటుంది. కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్టు వాటిని కూడా సరి చేసుకోగలుగుతారు. పంచమకేతు వల్ల కొన్ని అప్పటికప్పుడు క్విక్గా తీసుకునే నిర్ణయాల నుంచి కూడా బయటపడతారు. ఇక మీకు ఇందులో ఉండే నక్షత్రాలు కనుక చూసుకుంటే కృత్తిక, రోహిణి, మృగశిర 1-2 పాదాలు ఉంటాయి. కృత్తిక వారు పర్టికులర్గా మీకు ఏంటంటే మీరు చేయవలసిన దేవత ఆరాధన సూర్య ఆరాధన. సూర్య భగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్నే నమః అద్భుతంగా పనిచేస్తుంది మీకు. ఎందుకంటే చంద్రుడు ఉండే నక్షత్రం ఇది మనసు. మన మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో మనం ఏదైనా సాధించగలం. అలాగే రోహిణీ నక్షత్రం వాళ్ళు ఎక్కువగా అన్నపూర్ణ అష్టకం చదువుకోవడము, లేదా చంద్ర ఆరాధన, చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము, గౌరీదేవి మంత్రం ఓం గౌరీదేవి నమః అనే మంత్రం ధ్యానం చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ సంవత్సరం మీకు. ఇక మృగశిర 1-2 పాదాలు ఉంటుంది వృషభ రాశిలో. ఈ రెండు కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఈ 2 పాదాలకి? ఎందుకంటే 3-4 పాదాలు మిథునంలో ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడ ఎక్కువగా స్కందుని ఆరాధించడము చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. మీరు నిత్యము ఆరాధించాల్సిన దేవతా స్వరూపం కూడా గణపతిని, విష్ణువుని ఆరాధించండి, అన్ని విధాలు బాగుంటుంది. కొంతమందికి జాతకం ఉంటుంది, కొంతమందికి ఉండదు, కొంతమందికి రాసి తెలుస్తుంది, తెలియదు. అలాంటప్పుడు వారేం చేసుకోవాలి? ఈ గ్రహాల యొక్క మార్పు వల్ల చూసుకున్నట్లయితే మీకు ఎక్కువగా ఆటంకాలు కలుగుతున్నాయి లైఫ్లో, గణపతిని ఆరాధించండి. ప్రతిదీ ఆలస్యం అవుతుంది. గోవుకి బెల్లం తినిపించడము, నువ్వులు దానంగా ఇవ్వడము, నూనె ఏదైనా దీపారాధనకు వాడేటువంటి నూనెని శివాలయంలో ఇవ్వడం చేయండి. ఎక్కువగా నాకు భయం వేస్తుందండి, ఏదో భ్రమ, ఏదో జరగబోతుందని అనిపిస్తుంది అన్నప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః అని నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఇక్కడ ఈ శని యొక్క మార్పు వల్ల ఈ సంవత్సరం మనకి మీనంలోకి మారుతున్నందుకు కొంతమందికి ఏలినాడు శననో, కొంతమందికి అష్టమ శననో, అర్ధాష్టమ శననో జరుగుతూ ఉంటుంది. కానీ ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా శని భగవానుడు మార్పు మీకు అష్టమ, అర్ధాష్టమ, ఏలినాడు శనులు ఇచ్చినా ఎక్కడ మీ జీవితాన్ని ఆపడు. గుర్తుపెట్టుకోండి. కర్మకారకుడు, ఆయన ఏ కర్మ ఇవ్వాలో అది అందిస్తాడు. నేను చాలా వీడియోల్లో ఒక 10 సంవత్సరాల నుంచి చెప్తూ వస్తున్నా. అంటే ఏలినాడు శని ఉన్నప్పుడే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు, మోడీ గారు పీఎంగా ఉన్నారు. అదేవిధంగా జగన్ విషయం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి విషయం కావచ్చు, చాలామంది ఉదాహరణలు చెప్పారు రాజకీయ నాయకులు. అంటే ఏమిటి, వాళ్ళు సీఎంలు పీఎం అవ్వగాలేంది మనం చేసే చిన్న చిన్న జాబులు, చిన్న చిన్న బిజినెస్లు ఆగుతాయా? శ్రమనిస్తాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. మందుడు అంటారు. అంటే మనం ఎప్పుడైతే పోస్ట్ పోన్ చేస్తామో పనిని, ఇవాళ చేయాల్సింది సరే రేపు చేద్దాం, రేపు చేయాల్సింది సరే ఎల్లుండి చేద్దాం, తర్వాత చూద్దాం అని ఎప్పుడైతే మనం పోస్ట్ పోన్ చేస్తామో ఆలస్యం అమృతం విషం అనేటువంటిది మనం సామెత విన్నాం. అలా ఆలస్యం చేయడం వల్ల మీకు అమృతం రావాల్సింది కూడా విషయంగా మారుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏలినాడు శని, అర్ధాష్టమి, అష్టమ శని సమయంలో ఈ పోస్ట్ పోన్ చేయకండి. మధ్యాహ్నం నిద్రపోకండి. అదేవిధంగా వీలైతే ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. వీలైతే కాదు, వీలు చేసుకొని చేయండి. మీకు దగ్గరలో ఏదైనా ఆలయం, అందులో ప్రత్యేకంగా నరసింహస్వామి, లేనట్లయితే ఆంజనేయ స్వామి, గణపతి, శక్తి ఆలయము, ఇలా స్కందుని ఆలయం ఏమున్నా రోజు టెంపుల్కి వెళ్ళడం అలవాటు చేసుకోండి. 1% కూడా మీకు శని యొక్క ప్రభావం పడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఏదైనా ఒక నామాన్ని తీసుకోండి, చేస్తూ ఉన్నాడు, ఉచ్చరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ శని యొక్క ప్రభావం మీనంలోకి వెళ్తున్నందుకు మనం ఆల్రెడీ 2.5-3 సంవత్సరాల క్రితమే ఒక విషయాన్ని అనుకున్నాం. మకరంలో శని ఉన్నప్పుడే కుంభంలోకి వెళ్తున్నాడు, వర్క్ విషయంలో రెవల్యూషన్ తీసుకొస్తాడు అనుకున్నాం. ఒక రెవల్యూషన్ వచ్చింది. మీనం నుంచి అలాగ మేషంలోకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అందరూ కూడా ఉద్యోగం ఒకటే కాకుండా ఇంకొక సైడ్ మనం ఏం చేయగలము, మనకున్న టాలెంట్ ఏంటి, బాగా పాడగలమా, బాగా ఫుడ్ వండగలమా, లేనట్లయితే బాగా మనం బొమ్మలు గీయగలమా, లేనట్లయితే మనలో ఏదైనా సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్నాయా, టీచింగ్ స్కిల్స్ ఉన్నాయా, ఎనీథింగ్ మనలో ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ఏంటో తెలుసుకొని సొంతంగా ఏదైనా ఓన్గా చేసుకుని డెవలప్ చేసుకోవాలి. బికాజ్ ఆఫ్ న్యాచురల్గా శని కర్మ అంటే వృత్తి కారకుడు. వృత్తి విషయంలో అనేకమైన మార్పులు రాబోతున్నాయి. కాబట్టి మీ ఒక దగ్గర జాబ్ చేయడం ఒక ఎత్తు అయితే మీరు ఓన్గా ఏం ఎర్న్ చేయగలరు, ఓన్గా ఏం చేసుకోగలరు, దాన్ని డెవలప్ చేసుకోండి అని చెప్తున్నా. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. బికాజ్ ఆఫ్ శని యొక్క ప్రభావం అటు వెళ్తుంది. మీరు చూస్తూ ఉండండి. మనం 2-3 సంవత్సరాల నుంచి విషయం చెప్తున్నాం, మారుతూ వస్తుంది. సో ఈ విషయంలో చాలా కేర్గా ఉంటూ డెవలప్ చేసుకొని, ఈ డెవలప్మెంట్స్లో మీకు ఒకవేళ బిజినెస్ డెవలప్ అవ్వాలి అని అనుకుంటే, లేదా ఉద్యోగం రావాలి అనుకునేవారు ఒకటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరయ నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. ఈ 2 నామాలు కూడా ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో డెవలప్మెంట్స్ని ఇస్తాయి.
కానీ లేదంటే నాకు వ్యాపారం అభివృద్ధి అవ్వాలని ఉంది అంటే అద్భుతమైన నామం ఉంది లలిత సహస్రనామాల్లో. అదేమిటి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః అని చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః. అందరికీ కూడా విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు.